అన్నమయ్య జిల్లా పొంగునూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. మంగళం కాలనీలోని మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం 5 సెంట్ల స్థలం ఇచ్చింది. అయితే అతడు ఇల్లు నిర్మించుకునే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో 6 సంవత్సరాలు కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రేఖ అనే మహిళకు ఎటువంటి పత్రాలు లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చింది. అందులో వారు ఇల్లు నిర్మాణం చేపట్టారు. దీంతో బాధితుడు న్యాయం చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశాడు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహేష్ కు మహేష్ కు మహేష్ కు మహేష్ కు అయ్యా గత 10 రోజుల నుంచి పునూరు రెవెన్యూ ఆఫీస్ ముందు మహేష్ అనే దళిత యువకుని కోసం అన్ని కుల సంఘ నాయకులు వచ్చి పోరాటం చేస్తున్నాం. కారణం ఏమంటే గతంలో ఆయన విశాలంతర విలేకరిగా పనిచేస్తున్నప్పుడు అతనికి ఇల్లు లేదు అంటే అప్పుడు ఎంఆర్ఓ గారు అతనికి మంగళం కాలనీలో 5 సెంట్ల స్థలం ఇచ్చారు ఇల్లుకి నిర్మించుకోవడానికి. ఆయన ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో 2 వీలర్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి 6-7 సంవత్సరాలు ఆరోగ్యం సరిలేకుండా ఈ మధ్యనే కోలుకొని ఇల్లు కట్టుకుందామని ఆ ప్లేస్కి వెళ్తే పెద్ద పంజాని మండలం వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అయిన ఎన్ రెడ్డప్ప గారు అధికార బలంతో ఇక్కడున్న నాయకులను కొనుగోలు చేసి ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా సర్టిఫికేట్ తీసుకొని పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం చేసేటప్పుడే 3 సార్లు పోయి ఇతను పెద్ద మనుషుల ద్వారా పోయి సంప్రదిస్తే బెదిరించి పంపించేశారు. ఈ విషయమే దళిత సంఘాలకు ఆయన విన్నవించుకోవడంతో మేమందరూ కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆయన 3 రోజుల్లో మీకు సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు పరిష్కరించకుండా ఆర్ఐ గారు కానీ రెవెన్యూ విఆర్ఓ కానీ ఎవరు కానీ సమస్య పట్టించుకోలేదు. అయ్యా